చేసుకుంటాను మంచిగా తనకు తను బతుకుతాడు మాట లేదు ఇబ్బందులు పడ్డాడు తల్లిదండ్రుల నుంచి కూడా బాగా అభిమానం వేగంగా సహాయం చేస్తాం ఏ ఆపద వచ్చినా ఇబ్బంది వచ్చినా మేము ఉంటాం అన్నమాట. గణపతి భీమయ్య రేకొండలో పుట్టినప్పటి నుంచే ఎర్రజెండా నీడన కమ్యూనిస్ట్ పార్టీ సభ్యత్వం తీసుకుని ఊహ తెలిసినప్పటి నుంచి పార్టీలో క్రియాశీలక కార్యకర్తగా మరి రేకొండ గ్రామ నాయకుడిగా ఎదుగుతూ ప్రజల మధ్య లేదా అందరి తలలో నాలుగుగా ఉంటూ వైపున మెకానికల్గా ఇంకా వీలైనంత వరకు ఈ కరెంటు ఫిట్టింగులు లేకుంటే మా మోటార్ వైండింగ్లు రిపేర్స్ అంతేకాకుండా మున్నూరు కాపు సంఘానికి ఈ మధ్యన అధ్యక్షులు ఎన్నికై మరి సమస్య వస్తే మా దృష్టి తీసుకోవడం మేము కలెక్టర్ దృష్టి తీసుకుపోవడం పరిష్కార దశలో ఉన్న సమయంలో మొన్ననే కలెక్టర్ నుంచి లెటర్ వచ్చింది తీసుకో అని చెప్పడం 2 రోజుల కిందనే సొసైటీలో కలిసి మాట్లాడిన నేపథ్యంలో చూస్తే అంటే ఒక మాట కట్టుబడేవాళ్ళం నీతికి నిజాయితీకి దీనిబద్ధంగా మరి జీవితం అంతా సాగాడు. భార్య పిల్లలు అనూహ్యంగా ఒక రకంగా బోధనలో ఉన్నారంటే వాస్తవంగా గద్దచ్చి తనకపోయినట్టే అయిపోయింది. యాక్సిడెంట్తో ఆయన చనిపోవడం అనేది ఒక తీరని లోటుగా సిపిఐ పార్టీకి రేకొండ శాఖ పెద్దపరచాలని తీరని లోటుగా భావిస్తూ వారి ఆశయాలను కొనసాగించేందుకు తప్పని కొనసాగుతూ వారి కుటుంబానికి కూడా సానుభూతి తెలియపరుస్తూ మేము కుటుంబానికి ఆత్మశాంతి చేకూరాలని కోరుతున్నాను.